హలో ఎవరీవన్, వెల్కమ్ టు లెర్న్ జీకే విత్ అంజీ. ఫ్రెండ్స్, మనం బేసిక్ 50 జీకే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ 19, క్లాస్ నెంబర్ 28. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి. సో ఇంతవరకు మనం టాపిక్స్ అనేవి టోటల్గా 18 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ అయిపోయింది. తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, తీరరేఖ, తర్వాత భారత పొరుగు దేశాలు, భూపరివేష్టిత ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాలు, భాషలు, యునెస్కో, బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, జాతీయ పార్కులు, విస్తీర్ణం, జనాభా, అవార్డ్స్, ఐలాండ్స్ దీవులు, పర్వతాలు, కొండలు, టెంపుల్స్, ఇలా మనం 18 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. సో టోటల్గా మనకి 50 టాపిక్స్ ఉండి ఈ 50 టాపిక్స్ మనం ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటున్నాము. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం మీరు చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం రివర్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. ఈ రివర్స్ అనే టాపిక్ వచ్చేసరికి 5 పార్ట్స్ ఉంటుంది. అందులో మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్ అనేది అప్లోడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్లో మీకు నేను సింధు నది వ్యవస్థ గురించి చెప్పాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి బ్రహ్మపుత్ర నది, గంగా నది గురించి చూద్దాం. సో మీకు ఇండియా మ్యాప్ పాయింటింగ్ తెలియకపోతే ఈ వీడియోస్ అనేది మీకు అర్థం కావు. సో నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు కూడా మ్యాప్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ క్లాస్ వినండి. సో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో వరుసగా చూస్తూ రండి ఒక ఆర్డర్ ప్రకారం. సో ఈ వీడియోలో మీకు ప్రీవియస్ వీడియోలో నేను క్వశ్చన్ అడిగాను కదా, క్రింది వాటిలో సింధు నదికి ఉపనది కానిది ఏంటి? సో సింధు నదికి ఉపనదుల్లో మనకి సింధు నది ఇలా ప్రవహిస్తూ ఉంటే ఇవన్నీ కూడా జీలం కానీ, చినాబ్ కానీ, రావి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా మనకి సింధు నదికి ఎడమ వైపున ఉండే ఉపనదులు. సో అదే మనకి కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి జస్కర్, షోన్, షోక్, హూంజా, గిల్గిత్, కునార్, కాబుల్, కుర్రం, గోమల్. సో ఇలా చంబల్ అనేది మనకి సింధు నదికి ఉపనది కాదు. సో బియాసు, చినాబు మనకి ఎడమ వైపున ఉండే ఉపనదులు, షోక్ వచ్చేసరికి కుడివైపున ఉండే ఉపనది. సో చంబల్ అనేది మనకి గంగా నదికి, యమునా నదికి ఉపనది చంబల్. ఆ యమునా నది గంగా నదికి ఉపనది. సో ఇప్పుడు మనం బ్రహ్మపుత్ర నది గురించి, గంగా నది గురించి చూద్దాం. సో రివర్స్లో వచ్చేసరికి పార్ట్ 2 వీడియో. సో పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి, లేదంటే మీరు అర్థం కాదు. సో అందులో మనకి మేజర్ రివర్స్ అనేవి మనం 14 రివర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో అందులో ఫస్ట్ వన్ మనకి హిమాలయ నదులు అంటే ఏంటి, సో అందులో సింధు నది అయిపోయింది. సో ఇప్పుడు మనకి సెకండ్ వన్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర నది, సో గంగా నది అనేది ఈ పార్ట్లో చూద్దాం. సో దాని తర్వాత మనకి థర్డ్ పార్ట్లో శబర్మతి, మాహి, నర్మదా, తపతి, సువర్ణరేఖ, బ్రాహ్మణి, మహానది, గోదావరి అనేది మనకి 4th పార్ట్లో వస్తాయి. కృష్ణా, పెన్నా, కావేరి అనేది మనకి 5th పార్ట్లో వస్తాయి. సో ఇప్పుడు మనం బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఏవైతే జన్మస్థలాలు, ముఖద్వారం, ఎన్ని కిలోమీటర్లు, ఏమేమి రాష్ట్రాలు, సో అవన్నీ మర్చిపోయి ఫస్ట్ స్కెల్టన్. సో మ్యాప్ పాయింటింగ్లో ఏ దేశాలు, ఏమేమి రాష్ట్రాలు ఎక్కడ ఉంటాయో మన ఇండియా నేబరింగ్ కంట్రీస్ కానీ, సో భారతదేశంలో రాష్ట్రాలు మనం మ్యాప్ పాయింటింగ్ నేర్చుకున్నాం కాబట్టి సో ఫస్ట్ అసలుకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనే చూసుకుంటే ఇక్కడ చైనా, టిబెట్ అనే ప్రాంతం నుంచి బ్రహ్మపుత్ర నది పుడుతుంది. సో ఇలా మనకి చైనాలో పుట్టి సో ఇలా తర్వాత ఇండియాలోకి ఎలా ఎంటర్ అవుతుంది. సో ఇండియాలో మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి, సో అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాంలో గుండా, సో తర్వాత డైరెక్ట్గా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. సో ఇలా మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలుస్తుంది. సో సింపుల్గా బ్రహ్మపుత్ర నది అంటే ఇదే. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఎక్కడైతే డాట్ పెట్టానో ఇది మనకి చైనా. సో చైనాలో టిబెట్ అనే ప్రాంతం. సో తర్వాత మనకి ఎక్కడికి వచ్చింది, భారతదేశంలోకి ఎంటర్ అయింది. సో భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలు ఇవి, సెకండ్ పార్ట్లో మనకి తెలుసు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అయితే ఇది మనకి అస్సాం అనే రాష్ట్రం. సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో మనకి ఈ బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. సో దాని తర్వాత మనకి డైరెక్ట్గా ఎక్కడికి ఎంటర్ అవుతుందంటే బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఇలా మనకి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సో ఇదే మనకి బ్రహ్మపుత్ర నది. సో మళ్ళీ మీరు సింపుల్గా ఒకసారి చూసుకోవచ్చు. ఇలా మనకి చైనాలో జన్మిస్తుంది. సో తర్వాత ఇండియాలోకి ఎంటర్ అయ్యి సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇలా 2 రాష్ట్రాలు గుండా ప్రవహించి సో బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. సో బంగ్లాదేశ్లో నుంచి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. సో ఇదే మనకి బ్రహ్మపుత్ర నది. సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. సో ఇప్పుడు మనకి జన్మస్థలం ఏంటి, నది పొడవు ఎంత, భారతదేశంలో ఎంత దూరం ప్రవహిస్తుంది, ప్రవహించే దేశాలు ఏంటి, మౌత్ ప్లేస్ ఎక్కడ, రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. సో మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ని బట్టి ఆ ఉపనదులు ఉంటే ఆ ఉపనదుల గురించి కూడా మీరు డీటెయిల్గా నేర్చుకోవాలి. సో ఇక్కడ నేను బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా కాబట్టి నేను ఇక్కడ మెయిన్ రివర్ గురించి, జన్మస్థలం ఎక్కడ, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, సో భారతదేశంలో ఎంత దూరం ప్రవహిస్తుంది, ప్రవహించే దేశాలు ఏంటి, ముఖద్వారం ఏంటి, కుడివైపున ఉన్న ఉపనదులు, ఎడమవైపున ఉన్న ఉపనదులు ఏంటో చూసుకోవాలి. అదే మీరు గ్రూప్స్ స్థాయిలో మీరు ప్రిపేర్ అవుతుంటే
ఆ ఉపనదులు కూడా మీకు అసలు అవి ఎక్కడ జన్మిస్తాయి, సో ఇండియాలో ఏ రాష్ట్రాలు గుండా ప్రవహిస్తున్నాయి, సో అవి కూడా మీరు చూసుకోవాలి. నేను ఇది అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫస్ట్ జన్మస్థలం తీసుకుంటే చైనా టిబెట్లో హిమాలయాల్లో కైలాస పర్వతాల్లో మానస సరోవరం వద్ద చమయంగ డంగా అనే ప్రాంతంలో జన్మిస్తుంది. అదే మనకి సింధు నది ఎక్కడ జన్మిస్తుంది, బొకర్చు అనే ప్రాంతంలో జన్మిస్తుంది. సో అదే మనకి హిమాలయాల్లో మానస సరోవరం వద్ద సో బొకర్చు అనే ప్రాంతంలో మనకి ఈ సింధు నది జన్మిస్తే, ఇది వచ్చేసరికి చైనా టిబెట్ హిమాలయాల్లో అదే మానస సరోవరం వద్ద చమయంగ డంగా అనే ప్రాంతంలో జన్మిస్తుంది. సో దాదాపు మనకి సింధు నది బ్రహ్మపుత్ర నది యొక్క జన్మస్థలాలు దాదాపు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. సో అదేమో బొకర్చు అనే ప్రాంతంలో జన్మిస్తే, ఇదేమో చమయంగ డంగా అనే ప్రాంతంలో జన్మిస్తుంది. సో బ్రహ్మపుత్ర నదికి మారు పేర్లోని, సో దాన్ని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు, అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలుస్తారు, అస్సాంలో సైడాంగ్ అని పిలుస్తారు, బంగ్లాదేశ్లో జమునా అని పిలుస్తారు. అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, టిబెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో టిబెట్లో ఏమని పిలుస్తున్నారు, సాంగ్పో అని పిలుస్తారు. అదే మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు, దిహాంగ్ అని పిలుస్తారు, ఇక్కడ సాంగ్పో అని పిలుస్తారు. అదే మనకి అస్సాంలో అయితే మనకి సైడాంగ్ అని పిలుస్తారు, బంగ్లాదేశ్లో అయితే మనకి జమునా అని పిలుస్తారు. ఇలా మనకి 4 ప్రాంతాల్లో 4 పేర్లు అనేవి ఉంటాయి. బ్రహ్మపుత్ర నది వలన ఒక దీవి అనేది ఏర్పడుతుంది, మజూలీ దీవి. సో మజూలీ దీవి మనకి ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి. సో ఇదే పాయింట్ మీకు నేను ఐలాండ్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే మీకు ఒక ఆర్డర్ ప్రకారం వస్తే మీకు ఇవన్నీ ఒకదానికి సింక్ అవుతూ ఉంటాయి. అలా ప్రతి టాపిక్ కూడా మీకు తెలియకుండా ఏదో ఒక టాపిక్లో హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఒక ఆర్డర్ ప్రకారం చూడండి. సో నేను మీకు ముందే టాపిక్స్ ఇచ్చి ఒక ఆర్డర్ ప్రకారం నేను చెప్తున్నా కాబట్టి సో టోటల్గా మనం 100 వీడియోస్ అనేది చెప్పుకుంటాం ఈ సిరీస్లో. సో ఒక ఆర్డర్ ప్రకారమే చూడండి. నేను చెప్పేటప్పుడు మీరు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకోండి, బుక్ ముందు పెట్టుకోండి. సో మ్యాప్ పాయింటింగ్ లేకుండా క్లాసెస్ అయితే వినొద్దు. సో బ్రహ్మపుత్ర నది పొడవు వచ్చేసరికి 2990 కిలోమీటర్స్ ఉంటుంది. సో భారతదేశంలో దీని ప్రవహించే దూరం వచ్చేసరికి 916 కిలోమీటర్లు భారతదేశంలో ప్రవహిస్తుంది. ఏ రాష్ట్రాలు అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సో ఇవన్నీ ఆల్రెడీ మనం మ్యాప్ పాయింటింగ్లో చూసాం. అదే ప్రవహించే దేశాలు తీసుకుంటే చైనాలో టిబెట్ అనే ప్రాంతం, తర్వాత ఇండియాలోకి ఎంటర్ అవుతుంది, ఇండియా తర్వాత బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో బంగ్లాదేశ్లో మనకి ఎక్కడ సముద్రంలో కలుస్తుంది అంటే ముఖద్వారం, అంటే నది సముద్రంలో కలిసే ప్రాంతాన్ని ముఖద్వారం అని పిలుస్తాము. డాకిన్ షా బాజ్పూర్ అనే దీవుల వద్ద బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. సో దీని యొక్క కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి ఇంపార్టెంట్వి, మానస్ ఒకటి, సుబాన్సిరి, తీస్తా అనేవి ఈ రైట్ సైడ్ ఉన్న ట్రిబ్యూటరీస్. అదే లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి దిబాంగ్, లోహిత్, బరాక్, ధన్సిరి. సో అన్నీ కూడా మనకి ఎడం వైపున ఉండే ఉపనదులు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి. సో దీని తర్వాత ఒకసారి మీరు మ్యాప్లో కానీ చూసుకుంటే సో ఇదే మనకి బ్రహ్మపుత్ర నది. సో ఇలా మనకి చైనాలో పుడుతుంది. సో దీన్నే మనకి చైనాలో టిబెట్లో మనకి చాంగ్పో అని పిలుస్తారు, యార్లుంగ్ జాంగ్బో అని పిలుస్తారు. సో దాని తర్వాత అలా ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మనకి ఇలా అస్సాంలోకి ఎంటర్ అయిపోయి అస్సాం నుంచి డైరెక్ట్గా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. సో బంగ్లాదేశ్లో నుంచి ఇలా సో బంగాళాఖాతంలో మనకి డాకిన్ షా బాజ్పూర్ అనే దీవుల వద్ద సో ఇది మనకి సముద్రంలో కలుస్తుంది. సో అదే మనకి నెక్స్ట్ వన్ గంగా నది తీసుకుంటే సో మొత్తం మనకి హిమాలయ నదులు 3 నదులు మేము చెప్పుకున్నాము, సింధు నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది. సో ఇప్పుడు బ్రహ్మపుత్ర అయిపోయింది కదా. సో నెక్స్ట్ వన్ గంగా నది. సో దానికంటే ముందు మీరు బ్రహ్మపుత్ర నది గురించి ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది హిమాలయాల్లో. సో తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయి సో తర్వాత మనకి అస్సాంలోకి వస్తుంది. అస్సాంలో నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ నుంచి బంగాళాఖాతంలోకి వెళ్తుంది. అదే మనకి గంగా నది తీసుకుంటే సో గంగా నది అనేది ఉత్తరాఖండ్లో 2 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. సో ఒకటి మనకి అలకనంద, 2 భగీరథి. అలకనంద నది, భగీరథి నది. ఈ అలకనంద, భగీరథి నదులు ఈ 2 కలుసుకొని ఉత్తరాఖండ్లో సో మనకి గంగా నదిగా ఫామ్ అవుతుంది. అలా గంగా నదిగా ఏర్పడి సో ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి బీహార్లోకి వెళ్ళి బీహార్ నుంచి జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్లోకి వచ్చాక సో రెండింటిగా విడిపోతుంది. సో ఇలా మనకి 2 నదులుగా చీలిపోతుంది. సో మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. సో గంగా నది అనేది ఉత్తరాఖండ్లో అలకనంద నది, భగీరథి నదుల వల్ల ఏర్పడుతుంది. సో అలకనంద నది, భగీరథి నదులు ఈ 2 దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకొని గంగా నదిగా ఫామ్ అవుతాయి. సో తర్వాత మనకి ఉత్తరాఖండ్ నుంచి సో ఇలా మనకి ఉత్తరప్రదేశ్ వస్తుంది. సో తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ కింద ఉన్న జార్ఖండ్ నుంచి మనకి వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇలా మనకి రెండింటిగా విడిపోతుంది.
సో ఒకటేమో మనకి బంగ్లాదేశ్లోకి వెళ్ళి బ్రహ్మపుత్ర నదితో కలుస్తుంది. సో దాన్ని మనకి పద్మా నది అని పిలుస్తారు. అంటే గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారంటే పద్మా నది అని పిలుస్తారు. సో ఇదే మనకి గంగా నది వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత విడిపోయిన తర్వాత దీన్ని మనకి హుగ్లీ నది అని పిలుస్తారు. ఇలా మనకి హుగ్లీ నదిగా పిలుస్తూ ఇలా మనకి డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్లో నుంచి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి గంగా నది అంటే. సో గంగా నది, అలకనంద నది, భగీరథి నదులు, సో ఈ రెండు కలిసి గంగా నదిగా ఏర్పడుతుంది. సో అలకనంద నది, భాగీరథి నది. ఈ అలకనంద, భాగీరథి నది ఈ రెండు కూడా ఉత్తరాఖండ్లో దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకొని ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ తర్వాత జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్, ఇలా వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండింటిగా విడిపోతుంది. సో ఏదైతే మనకి బ్రహ్మపుత్ర నది ఇలా చైనా టిబెట్లో పుట్టి భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి వెళ్ళి ఇలా మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది. అదే మనకి వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండింటిగా విడిపోయిన తర్వాత గంగా నది అనేది ఒకటి బంగ్లాదేశ్ వెళ్ళి బ్రహ్మపుత్ర నదితో కలిస్తే రెండు వెస్ట్ బెంగాల్లో నుంచి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. సో మీకు ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో మీరు మధ్యలో చూస్తున్నారని అర్థం. సో ఒక ఆర్డర్ ప్రకారం మీరు చూసి మీరు మ్యాప్లు కానీ ప్రాక్టీస్ చేసి రివిజన్ చేసి ఉంటే సో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇది మనకి గంగా నది. ఇదే గంగా నది గురించి ఇక్కడ మీరు థియరిటికల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సో జన్మస్థలం. సో గంగా నది అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అలకనంద మరియు భగీరథి నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో భగీరథి నది అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాథ్ సమీపంలో గంగోత్రి హిమని నదంలో జన్మిస్తుంది. అదే అలకనంద నది తీసుకుంటే అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ సమీపంలో సతోపంత్ అనే హిమని నదంలో జన్మిస్తుంది. సో ఈ రెండు నదుల యొక్క జన్మస్థలాలు వేరు. సో భాగీరథి నది అయితే కేదార్నాథ్ దగ్గర గంగోత్రి హిమని నదం వద్ద జన్మిస్తే అలకనంద నది వచ్చేసరికి బద్రీనాథ్ సమీపంలో సతోపంత్ హిమని నదంలో జన్మిస్తుంది. సో ఇలా ఈ రెండు నదులు భగీరథి, అలకనంద నదులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవప్రయాగ వద్ద కలుసుకొని సో గంగా నదిగా పిలువబడుతుంది. అయితే ఈ గంగా నది పొడవు ఎంత ఉంటుందంటే మనకి 2525 కిలోమీటర్లు గంగా నది పొడవు. అదే భారతదేశంలో ప్రవహించే దూరం తీసుకుంటే 2415 కిలోమీటర్లు. సో మొత్తం భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఒకటి ఉత్తరాఖండ్, 2 ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఇలా మనకి 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సో గంగా నది పశ్చిమ బెంగాల్ వచ్చిన తర్వాత హుగ్లీ మరియు పద్మా అనే శాఖలుగా విడిపోయి ఇందులో హుగ్లీ నది అనేది వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తుండగా పద్మా నది అనేది బంగ్లాదేశ్లోకి వెళ్ళి గెలుండో అనే ప్రదేశంలో బ్రహ్మపుత్ర నదితో కలుస్తుంది. సో ఆల్రెడీ మనం మ్యాప్ పాయింటింగ్లో చూసుకున్నాం. సో ఇలా వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండింటిగా విడిపోతుంది, 2 శాఖలుగా. ఒకటి పద్మా నది అంటాము. ఆ పద్మా నది మనకి బంగ్లాదేశ్లో గెలుండో అనే ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదితో కలిస్తే రెండోది మనకి హుగ్లీ నదిగా పిలుస్తూ బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత ప్రవహించే దేశాలు వచ్చేసరికి మనకి ఇండియా, బంగ్లాదేశ్. అదే ఈ నది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో సాగర దీవులు అనే ప్రాంతంలో మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇది మనకి గంగా నదికి సంబంధించి ఎక్కడ జన్మిస్తుంది, సో ఆ రెండు నదులు ఎక్కడ కలుసుకుంటే ఆ నది యొక్క పొడవు ఎంత, భారతదేశంలో ఎంత దూరం ప్రవహిస్తుంది, వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత 2 శాఖలుగా విడిపోయి ఒకటి పద్మా నదిగా వెళ్ళి బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదితో కలిస్తే 2 హుగ్లీ నదిగా బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. ప్రవహించే దేశాలు ఇండియా, బంగ్లాదేశ్. ఎక్కడ ముఖద్వారం అంటే మనకి వెస్ట్ బెంగాల్లో సాగర దీవులు అనే ప్రాంతంలో మనకి ఈ గంగా నది సముద్రంలో కలుస్తుంది. సో దాని తర్వాత మనం తీసుకుంటే ఈ గంగా నదికి ఉపనదులు అనేవి ఉంటాయి. ఆ ఉపనదులు వచ్చేసరికి కుడివైపున ఉండే ఉపనదులు ఉన్నాయి, ఎడమ వైపున ఉండే ఉపనదులు ఉన్నాయి. సో కుడివైపున ఉండే ఉపనదులు ఏంటి? యమున, చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్. అదే ఎడమ వైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి. ఈ ఉపనదుల్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. సో దానికంటే ముందు మనకి ఇక్కడ సో గంగా నది అనేది ఎక్కడైతే ఈ అలకనంద, భగీరథి నదులు జన్మిస్తాయో, అలకనంద, భగీరథి ఈ 2 నదులు ఎక్కడ కలుసుకుంటాయి అని చెప్పాను. సో దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుస్తాయి. సో అదే మనకి ఈ అలకనంద నదిలో సో ఏదైతే ఈ బ్లూ కలర్లో ఉంటుందో సో ఇదంతా కూడా మనకి అలకనంద నది. సో ఇది మనకి అలకనంద నది. ఈ అలకనంద నది సో ఇది మనకి భాగీరథి నది. ఈ అలకనంద, ఈ భగీరథి మనకి ఎక్కడ కలుసుకుంటున్నాయి? దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకుంటుంది. సో అదేవిధంగా ఈ అలకనంద నదిలో ఇంకొక 4 నదులు వచ్చి కలుస్తాయి. సో ఆ కలిసే 2 నదుల కలయికని ప్రయాగ అని పిలుస్తారు.
సో ఇక్కడ పంచప్రయాగ అని ఉంటాయి. విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, దాని తర్వాత మనకి కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ అని 5 ప్రయాగాలు ఉంటాయి. అంటే 5 నదులు వచ్చేసరికి మనకి ఇక్కడ అలకనంద నదిలో కలుస్తున్నాయి. సో అలకనంద భగీరథి నది కలిస్తే దేవప్రయాగ అంటాం. అలాగే అలకనంద నదిలో ధౌలిగంగా నది కలిస్తే విష్ణు ప్రయాగ అంటాం. అదే అలకనంద నదిలో నందాకిని నది కలిస్తే నందప్రయాగ అని పిలుస్తాం. అదే అలకనంద నదిలో పిండారి నది కలిస్తే కర్ణప్రయాగ అని పిలుస్తాం. అదే అలకనందలో మందాకిని నది కలిస్తే రుద్రప్రయాగ అని పిలుస్తాం. సో ఇక్కడ నేను ఇమేజ్లో ఇచ్చాను కాబట్టి మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇదే మనకి అలకనంద నది. సో ఇది మనకి అలకనంద నది. ఈ అలకనంద నదిలో సో ఫస్ట్ ఇక్కడ మీరు రౌండప్ చేస్తుంది కదా ప్రయాగ, అంటే ఇక్కడ మనకి ధౌలిగంగా నది కలుస్తుంది. సో ధౌలిగంగా నది కలిస్తే దాన్ని ఏమన్నాం, విష్ణు ప్రయాగ అని పిలుస్తున్నారు. సో ఇదే అలకనంద నదిలో సో నందాకిని నది కలిస్తే దాన్ని నందప్రయాగ అని పిలుస్తున్నాం. సో ఇది సెకండ్ వన్. ఇదే అలకనంద నదిలో సో పిండారి నది కలిస్తే దాన్ని కర్ణప్రయాగ అని పిలుస్తున్నాం. ఇది థర్డ్ వన్. ఇదే అలకనంద నదిలో సో ఇలా వచ్చి మనకి మందాకిని నది కలిస్తే మనకి సో దీన్ని మనం రుద్రప్రయాగ అని పిలుస్తున్నాం. ఇది ఫోర్త్ వన్. ఇదే అలకనంద నదిలో భగీరథి నది కలిస్తే సో దీన్ని మనకి దేవప్రయాగ అని పిలుస్తున్నాం. సో లాస్ట్లో వచ్చి మనకి భాగీరథి నది కలుస్తుంది. సో ఇలా మనకి పంచప్రయాగ. సో ఇలా లాస్ట్లో ఇక్కడి నుంచి మనం ఈ అలకనంద భగీరథి ఎక్కడైతే కలుసుకుంటున్నాయో దేవప్రయాగ, సో ఎక్కడి నుంచి మనం గంగా నదిగా పిలుస్తున్నారు. సో ఎక్కడి నుంచి మనకి గంగా నదిగా పిలుస్తారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో ఇలా మనకి అలకనంద భగీరథి నదులు కలుసుకొని గంగా నదిగా ఏర్పడి దేవప్రయాగ అనే ప్రాంతంలో అలా మనకి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సో ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్, బీహార్ తర్వాత జార్ఖండ్, జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్. సో ఇలా వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత 2 శాఖలుగా విడిపోయి సో ఇలా ఏదైతే బ్రహ్మపుత్ర నది టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం తర్వాత బంగ్లాదేశ్ ఇలా వెళ్ళిపోతుంది కదా. ఇలా 2 శాఖలుగా విడిపోయినప్పుడు పద్మ అనే నది బంగ్లాదేశ్లో గెలుండో అనే ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదితో కలుస్తుంది. ఏదైతే హుగ్లీ నదిగా పిలుస్తున్నారో దీన్ని, సో ఇది మనకి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. అయితే దీనికి ఉన్న ఉపనదులు వచ్చేసరికి కుడివైపున ఉండే ఉపనదులు, ఎడమ వైపున ఉండే ఉపనదులు. సో ఒక నదికి కుడివైపున ఎడమ వైపున అని మనకి ఎలా తెలుస్తుంది అనేది మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో నది ఇలా ప్రవహిస్తూ ఉంటే సో మనం కూడా అలాగే నుంచున్నప్పుడు మన రైట్ హ్యాండ్ ఎలా అయితే ఉంటుందో సో ఇలా వచ్చి కలిసేవన్నీ కూడా కుడివైపున ఉండే ఉపనదులు. సో లెఫ్ట్ సైడ్ ఎలా అయితే ఉంటుందో మనకి ఇలా వచ్చి కలిసేవన్నీ కూడా ఎడమ వైపున ఉండే ఉపనదులు. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఫస్ట్ మనకి కుడివైపున ఉండే ఉపనదుల గురించి చూద్దాం. సో యమున, చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్. సో ఇక్కడ వీటిని 3 రకాలుగా విభజించాం మనం. అక్కడ హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగా నదిలో కలిసేది యమునా నది మాత్రమే. అదే మనకి హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహిస్తూ ఎడం వైపు నుంచి గంగా నదితో కలిసేవి రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి. అదే ద్వీపకల్ప భూభాగంలో జన్మించి ఉత్తర దిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగా నదిలో కలిసేవి చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్. సో వీటి గురించి మీకు క్లారిటీ కావాలంటే సో ఫస్ట్ అసలుకి ఈ ఉపనదుల మ్యాప్ పాయింటింగ్లో ఎక్కడెక్కడ ఉంటాయి అనేది చూద్దాం. సో దాని తర్వాత మీకు ఇదే స్లైడ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ మనకి ఉపనదులు తీసుకున్నప్పుడు గంగా నదికి అతి పొడవైన ఉపనది వచ్చేసరికి మనకి యమునా నది. సో నేను ఫస్ట్ యమునా నది గురించి నేను డ్రా చేస్తాను. సో దానికంటే ముందు మళ్ళీ అలకనంద నది, భగీరథి నది, సో ఈ 2 కలుసుకొని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు నేను యమునా నది గురించి చూస్తున్నాను. సో యమునా నది ఏంటంటే సో ఇలా ఉత్తరాఖండ్లో పుడుతుంది. సో దాని తర్వాత మనకి హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇది ఇలా సరిహద్దుల్లో గుండా ప్రవహించి సో దాని తర్వాత డైరెక్ట్గా మనకి ఉత్తరప్రదేశ్లోకి వచ్చి ఉత్తరప్రదేశ్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి యమునా నది. సో పుట్టిందేమో ఉత్తరాఖండ్లో. సో దాని తర్వాత హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో గుండా ప్రవహించి సో ఢిల్లీ టచ్ అవుతుంది. సో ఇలా మనకి ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి సో గంగా నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి గంగా నదికి ఉన్నటువంటి అతి పొడవైన ఉపనది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ హిమాలయాల్లో జన్మించింది. సో ఇక్కడ చూసుకోండి, హిమాలయాల్లో ఇక్కడ మనకి ఉత్తరాఖండ్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహించి సో దక్షిణ దిశ గుండా ప్రవహిస్తుంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, దక్షిణ దిశ గుండా ప్రవహిస్తూ కుడివైపు నుంచి గంగా నదితో కలిసేది. సో ఇది మనకి కుడివైపున ఉండే ఉపనది. యమునా నది అనేది కుడివైపున వచ్చి కలుస్తుంది. అంటే హిమాలయాల్లో పుట్టి ఇలా దక్షిణ దిశ గుండా ప్రవహిస్తూ
సో కుడివైపు నుంచి గంగా నదిలో కలిసేవి మనకి యమునా నది. సో ఇదే మనకి గంగా నదికి ఉన్నటువంటి అతి పొడవైన ఉపనది యమునా నది. సో నేను మళ్ళీ డ్రా చేస్తున్నా చూడండి. అలకనంద నది, భగీరథి నది. సో ఈ రెండు ఉత్తరాఖండ్లో కలుసుకొని గంగా నదిగా ఏర్పడింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో అదే మనకి యమునా నది తీసుకుంటే ఉత్తరాఖండ్లో పుట్టి హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో గుండా ప్రవహించి సో తర్వాత ఉత్తరప్రదేశ్లోకి వచ్చి సో ఇలా మనకి యమునా నది గంగా నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి అతి పొడవైన ఉపనది యమునా నది. సో దీని తర్వాత మనకి యమునా నదికి కొన్ని ఉపనదులు ఉంటాయి. ఆ ఉపనదులే మనకి చంబల్, బెట్వా, కేన్. సో ఇవన్నీ కూడా మనకి యమునా నదికి ఉన్న ఉపనదులు. సో ఇక్కడ నేను గీసిన చూడండి, చంబల్, బెట్వా, కేన్. ఈ మూడు కూడా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మిస్తాయి. చంబల్, బెట్వా, ఖేన్. సో ఈ చంబల్ నది అనేది మధ్యప్రదేశ్లో పుట్టి ఇలా రాజస్థాన్ గుండా వచ్చి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. అదే బెట్వా నది అయితే మధ్యప్రదేశ్లో పుట్టి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. అదే కేన్ రివర్ అయితే మధ్యప్రదేశ్లో పుట్టి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. సో ఈ మూడు నదులు కూడా యమునా నదికి ఉన్నటువంటి ఉపనదులు. సో అందుకే ఇక్కడ మీకు హిమాలయాల్లో జన్మించి ఇక్కడ చూడండి, ద్వీపకల్ప భూభాగంలో జన్మించి ఉత్తర దిశలో ప్రవహించి కుడివైపున గంగా నదితో కలిసాయి. అంతే కదా, ఇలా ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఏదైతే గంగా నదికి ఉపనది యమునా నది ఉందో ఆ యమునా నదిలో కలుస్తుంది. అంటే ఓవరాల్గా ఇవన్నీ కూడా గంగా నది ఉపనదులే. సో గంగా నదికి ఉపనది యమునా నది, యమునా నదికి ఉపనదులు చంబల్, బెట్వా, కేన్. సో ఫైనల్గా ఈ నీరన్నీ ఏ నదిలో కలుస్తుంది? గంగా నదిలోనే కలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనకి గంగా నదికి ఉపనదులే అవుతాయి. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందా? సో యమునా నదికి ఉపనదులు అన్నప్పుడు చంబల్, బెట్వా, కేన్, సోన్. సో ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు, అలకనంద నది, భగీరథి నది. సో రెండు ఉత్తరాఖండ్లో పుట్టిని దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకొని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో అదే మనకి యమునా నది తీసుకుంటే ఉత్తరాఖండ్లో పుట్టి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోకి వచ్చి సో ఉత్తరప్రదేశ్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి యమునా నది. ఈ యమునా నదికి ఉపనదులే చంబల్, బెట్వా, కేన్. చంబల్, బెట్వా, కేన్. ఈ చంబల్ నది అనేది మధ్యప్రదేశ్లో పుట్టి సో రాజస్థాన్ మీద గుండా వచ్చి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. అదే బెట్వా నది వచ్చేసరికి మధ్యప్రదేశ్ నుంచి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. అదే కేన్ రివర్ అయితే మధ్యప్రదేశ్ నుంచి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి చంబల్, బెట్వా, కేన్. అదే మనకి నెక్స్ట్ వన్ సోన్ రివర్ తీసుకోవాలి. సోన్ రివర్, ఈ సోన్ రివర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జన్మించి సో ఇది మనకి సోన్ నది. సో ఇలా మనకి మధ్యప్రదేశ్లో గుండా ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్. సో బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి సోన్ రివర్. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇది కూడా మనకి కుడివైపున ఉండే ఉపనది. చంబల్ అయిపోయింది, యమునా అయిపోయింది. యమునాకి ఉపనది అయినటువంటి చంబల్, బెట్వా, కేన్ అయిపోయింది. సో దాని తర్వాత సోన్ రివర్. ఈ సోన్ రివర్ అనేది డైరెక్ట్గా గంగా నదిలో కలుస్తుంది. సో మనకి ఎక్కడ జన్మిస్తుంది? ఇలా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పుట్టి సో తర్వాత మనకి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ వెళ్ళి బీహార్లో గంగా నదిలో కలుస్తుంది. ఇదే మనకి సోన్ నది. సో దీని తర్వాత తీసుకుంటే మనకి దామోదర్. సో దానికంటే ముందు బ్రహ్మపుత్ర నది ఒకసారి గీయండి ఇక్కడ. సో ఇది మనకి ఇలా బ్రహ్మపుత్ర, గంగా నదులు ఉంటాయి. సో మనకి ఇక్కడ దామోదర్ నది తీసుకుంటే సో దామోదర్ నది జార్ఖండ్ రాష్ట్రంలో పుడుతుంది. జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టి జార్ఖండ్ నుంచి డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ వచ్చి వెస్ట్ బెంగాల్లో మనకి హుగ్లీ నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి దామోదర్ రివర్. సో ఇవి మనకి గంగా నదికి ఉన్నటువంటి కుడివైపున ఉన్న ఉపనదులు. సో మొత్తం అయిపోయినాయి చూడండి. కుడివైపున ఉండే ఉపనదులు యమున, చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్. సో నేను మొత్తం మళ్ళీ ఒకసారి మ్యాప్లో డ్రా చేస్తా చూడండి. సో ఫస్ట్ మనకి బ్రహ్మపుత్ర నది, చైనా, టిబెట్. సో మీరు కూడా మ్యాప్లో డ్రా చేస్తూ ఉండండి నేను డ్రా చేసేటప్పుడు. తర్వాత ఇండియాలోకి ఎంటర్ అయింది, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సో దాని తర్వాత బంగ్లాదేశ్లోకి వచ్చింది. సో బంగాళాఖాతంలో కలుస్తుంది. సో దాని తర్వాత ఏంటి మనకి గంగా నది, అలకనంద నది, భగీరథి నది. సో ఈ రెండు కలుసుకొని గంగా నదిగా ఫామ్ అవుతాయి. సో దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకుంటే సో దాని తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తర్వాత జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండింటిగా విడిపోతుంది. సో ఒకదాన్ని పద్మా నది అంటాం, ఒకదాన్ని హుగ్లీ నది అని పిలుస్తారు. సో దాని తర్వాత మనకు ఉపనదులు ఏంటి? యమున, చంబల్, బెట్వా, కేన్,
సోన్, దామోదర్ ఇవన్నీ కూడా మనకి కుడివైపున ఉండే ఉపనదులు. సో అందులో మనకి ఫస్ట్ వన్ ఏంటి, యమునా నది. సో యమునా నది మనకి ఉత్తరాఖండ్లో పుట్టి హర్యానా, ఢిల్లీ మీద గుండా వస్తూ ఉత్తరప్రదేశ్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి యమునా నది. యమునా నదికి ఉపనదులు ఏంటి, చంబల్, బెట్వా, కేన్. సో ఈ చంబల్, బెట్వా, కేన్ అనేవి మనకి మధ్యప్రదేశ్లో పుట్టి, ఈ చంబల్ నది మధ్యప్రదేశ్లో పుట్టి రాజస్థాన్ మీద గుండా వచ్చి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. బెట్వా అనేది మధ్యప్రదేశ్ నుంచి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలిస్తే, కేన్ రివర్ అనేది మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. సో దాని తర్వాత మనకి సోన్ రివర్. సో ఇలా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జన్మించి, సో ఇలా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్. సో బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మీరు మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేయట్లేదు. సో మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేసి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే కన్ఫ్యూజ్ అవ్వరు, మధ్యలో చూస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే 1-2 సార్లు క్లారిటీగా చెప్తున్నా. సో దీని తర్వాత మనకి దామోదర్ నది. సో జార్ఖండ్లో పుడుతుంది, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయి, సో వెస్ట్ బెంగాల్లో మనకి హుగ్లీ నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి దామోదర్ రివర్. సో ఇవన్నీ కూడా మనకి కుడివైపున ఉండే ఉపనదులు. సో దీని తర్వాత చూసుకుంటే మనకి ఎడమ వైపున ఉండే ఉపనదులు చూద్దాం. అందులో మనకి రామ్గంగా ఒకటి, గోమతి ఒకటి, గాగ్రా, గండక్, కోసి. సో అన్నీ కూడా మనకి ఎడమ వైపున ఉండే ఉపనదులు. సో అందులో ఫస్ట్ వన్ తీసుకుంటే మనకి రామ్గంగా నది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి గంగా నది ఇలా ఉత్తరాఖండ్లో పుట్టి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇలా వస్తుంది. సో దీన్ని హుగ్లీ నది అని పిలుస్తారు, దీన్ని పద్మా నది అని పిలుస్తారు. సో మనకి ఇలా యమునా నది ఉంటుంది, యమునాకి మళ్ళీ చంబల్, బెట్వా, కేన్ రివర్ ఉంటాయి. సో దాని తర్వాత ఇలా సోన్ రివర్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఇలా దామోదర్ నది ఉంటుంది. సో దాని తర్వాత మనకి రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి. సో అందులో ఫస్ట్ వన్ మనకి రామ్గంగా నది గురించి చూద్దాం. సో రామ్గంగా నది అనేది సో ఉత్తరాఖండ్లో పుడుతుంది. సో ఉత్తరాఖండ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి రామ్గంగా నది. సో రామ్గంగా నది. సో రామ్గంగా తర్వాత గోమతి నది. సో ఈ గోమతి నది అనేది ఉత్తరప్రదేశ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లోనే మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి గోమతి నది. గోమతి నది తర్వాత గాగ్రా నది. సో గాగ్రా నది అనేది హిమాలయాల్లో పుట్టి హిమాలయాల తర్వాత నేపాల్, సో నేపాల్ తర్వాత మనకి సో ఇలా మనకి ఉత్తరప్రదేశ్లోకి వచ్చి సో తర్వాత మనకి బీహార్లో గంగా నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి గాగ్రా నది. సో గాగ్రా నది తర్వాత గండక్ నది. సో గండక్ నది వచ్చేసరికి సేమ్ ఇది కూడా హిమాలయాల్లో పుట్టి నేపాల్ ఇలా మనకి బీహార్లో గుండా వచ్చి ఉత్తరప్రదేశ్, బీహార్లో గుండా వచ్చి బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి గండక్ అనే నది. సో గండక్ నది తర్వాత మనకి కోసి నది. సో ఈ కోసి నది వచ్చేసరికి డైరెక్ట్గా హిమాలయాల్లో నుంచి బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇలా మనకి రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి. సో మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. సో ఫస్ట్ మనకి రామ్గంగా నది. ఈ రామ్గంగా నది మనకి ఉత్తరాఖండ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది. సో ఉత్తరాఖండ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది. సో రామ్గంగా తర్వాత మనకి గోమతి నది. సో ఈ గోమతి నది మనకి ఉత్తరప్రదేశ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లోనే గంగా నదిలో కలుస్తుంది. సో దాని తర్వాత మనకి గోమతి తర్వాత గాగ్రా నది. సో ఈ గాగ్రా నది అనేది హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్, సో ఉత్తరప్రదేశ్, బీహార్ సరిహద్దుల్లోకి వచ్చి ఇలా మనకి బీహార్లో కలుస్తుంది. సో ఇదే మనకి గాగ్రా నది. సో ఇక్కడ చూసుకోవచ్చు హిమాలయాల్లో నుంచి నేపాల్లో గుండా ఉత్తరప్రదేశ్లోకి వచ్చి సో ఇలా మనకి సరిహద్దుల్లో బీహార్లో మనకి ఇలా కలుస్తుంది. అదే గండక్ తీసుకోండి, అదే హిమాలయాలు, నేపాల్ సరిహద్దుల్లో గుండా వచ్చి మళ్ళీ బీహార్లోనే గంగా నదిలో కలుస్తుంది. అదే కోసి నది హిమాలయాలు, నేపాల్ సో డైరెక్ట్గా బీహార్లోకి వస్తుంది. అదే మనకి కోసి నది. సో ఇదేమో గాగ్రా నది, హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్. అదే గండక్ రివర్ కూడా హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్. అదే కోసి రివర్ తీసుకుంటే డైరెక్ట్గా హిమాలయాలు, నేపాల్, బీహార్. సో ఇలా మనకి గంగా నదికి ఉన్నటువంటి ఎడమ వైపున ఉండే ఉపనదులు రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి.
సో టోటల్ హిమాలయ నదులు నేను మళ్ళీ ఇంకొకసారి డ్రా చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ వన్ మనకి బ్రహ్మపుత్ర నది. సో మనకి చైనా టిబెట్ ప్రాంతంలో పుట్టి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సో ఇలా వచ్చి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయి బ్రహ్మపుత్ర నదితో కలుస్తుంది. సో దాని తర్వాత మనకి గంగా నది. సో ఉత్తరాఖండ్లో అలకనంద, భగీరథి నదులు దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకొని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత పద్మా నదిగా విడిపోయి బ్రహ్మపుత్ర నదితో కలుస్తుంది. సో రెండోది హుగ్లీ నదిగా బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. సో వీటికి ఉన్నటువంటి ఉపనదులే మనకి సో యమునా నది, అతి పొడవైన ఉపనది యమునా నది. సో యమునా నది ఉత్తరాఖండ్లో పుట్టి హర్యానా, ఢిల్లీ మీద గుండా వచ్చి సో ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది. సో ఇదే మనకి యమునా నది. ఈ యమునా నదికి ఉన్నటువంటి ఉపనదులే చంబల్, బెట్వా, కేన్. ఈ చంబల్, బెట్వా, కేన్ నదులు మధ్యప్రదేశ్లో పుడితే చంబల్ నది మధ్యప్రదేశ్లో పుట్టి రాజస్థాన్ మీద గుండా వచ్చి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలిస్తే సో బెట్వా నది డైరెక్ట్గా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేన్ రివర్ కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా యమునా నదిలో కలుస్తాయి. సో దాని తర్వాత సోన్ రివర్ మనకి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పుట్టి సో ఇలా మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో అదే మనకి దామోదర్ నది జార్ఖండ్లో పుట్టి సో వెస్ట్ బెంగాల్లో మనకి గంగా నదిలో హుగ్లీ నదిలో కలుస్తుంది. సారీ మనకి ఇది హుగ్లీ నదిలో కలుస్తుంది. ఇక్కడ జార్ఖండ్లో పుడుతుంది దామోదర్ నది. సో దాని తర్వాత వెస్ట్ బెంగాల్ వచ్చి వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నదిలో కలుస్తుంది. సో అన్నీ కూడా మనకి కుడివైపున ఉండే ఉపనదులు. అదే ఎడమవైపున ఉండే ఉపనదులు తీసుకుంటే సో రామ్గంగా నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది రామ్గంగా. సో దాని తర్వాత గోమతి నది డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్. సో గాగ్రా నది హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్. అదే గండక్ నది కూడా సేమ్ హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ సేమ్. సో నాలుగు ఉంటాయి, హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్. రామ్గంగా గాగ్రా, గండక్. అదే కోసి నది తీసుకుంటే ఈ కోసి రివర్ వచ్చేసరికి హిమాలయాలు, నేపాల్, బీహార్. సో ఇది మనకి కోసి నది. సో ఇవి మనకి గంగా నదికి సంబంధించినటువంటి సో ఉపనదులు. సో అన్నీ కూడా పంచప్రయాగ. సో ఆల్రెడీ చూసుకున్నాం మనం. సో దీని తర్వాత కొన్ని గంగా నదికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవచ్చు. సో ఎక్కడ కూడా మీరు మ్యాప్లో చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఉత్తరాఖండ్లో పుడుతుంది గంగా నది. సో మనకి ఉత్తరాఖండ్లో పుట్టి ఉత్తరప్రదేశ్ వస్తుంది. సో దాని తర్వాత బీహార్ వెళ్తుంది. సో బీహార్ తర్వాత జార్ఖండ్ గుండా వచ్చి సో వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళిపోతుంది. సో వెస్ట్ బెంగాల్ గుండా వచ్చి రెండింటిగా విడిపోయి సో ఒకటి పద్మా నదిగా బంగాళాఖాతంలోకి వెళ్తుంది, రెండు హుగ్లీ నదిగా బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది వెస్ట్ బెంగాల్లో గుండా. సో ఇందులో ఈ గంగా నదికి ఉన్నటువంటి ఉపనదులు ఏంటి? యమునా నది. యమునా నది ఉత్తరాఖండ్లో పుట్టి హర్యానా, ఢిల్లీ మీద గుండా సో ఇలా వచ్చి ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది. ఈ యమునా నదికి ఉన్నటువంటి ఉపనదులు ఏంటి? చంబల్. సో ఇలా మనకి మధ్యప్రదేశ్లో పుట్టి రాజస్థాన్ మీద గుండా వచ్చి ఇలా మనకి యమునా నదిలో కలుస్తుంది. సో అదే మనకి బెట్వా నది కూడా మధ్యప్రదేశ్ నుంచి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో యమునా నది. కేన్ రివర్ కూడా మధ్యప్రదేశ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లో యమునా నది. సో ఇంకా చాలా ఉపనదులు ఉంటాయి. సో మీకు ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను. అదే మనకి సోన్ రివర్ ఇలా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో పుట్టి సో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో అదే మనకి దామోదర్ నది జార్ఖండ్లో పుట్టి వెస్ట్ బెంగాల్లో మనకి గంగా నదిలో కలుస్తుంది, హుగ్లీ నదిలో కలుస్తుంది. అదే మనకి రామ్గంగా నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. గోమతి ఓన్లీ ఉత్తరప్రదేశ్. గాగ్రా హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్. ఇలా మనకి బీహార్. సేమ్ గండక్ కూడా హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్. కోసి రివర్ హిమాలయాలు, నేపాల్, బీహార్. సో ఇది మనకి గంగా నదికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాం. సో గంగా నది ఉపనదుల్లో అతి పొడవైన నది వచ్చేసరికి మనకి యమునా నది. గంగా నది ఉపనదుల్లో కల్లా అతి పొడవైనది. సో ఇది మనకి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అనమాట. సో భారతదేశంలోని అతి పొడవైన ఉపనది అన్న మనకి యమునా నది. యమునా నది దేనికి ఉపనది అంటే గంగా నదికి ఉపనది. అదే గంగా నది ఉపనదుల్లో అతి పెద్ద నది తీసుకుంటే గాగ్రా నది. సో మీకు లార్జెస్ట్ వేరు, లాంగెస్ట్ వేరు. సో నది ఇలా ప్రవహిస్తూ ఉంటే సో నది ఇలా ప్రవహిస్తూ ఉంది. సో పైన ఉన్న నదిలో వాటర్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కింద నది అనేది పొడవైన నది. ఇది పొడవైన నది, లాంగెస్ట్ రివర్ ఇది. సో ఇది పైది మనకి లార్జెస్ట్ రివర్. సో అలా మనకి గంగా నది ఉపనదుల్లో అతి పొడవైనది అయితే యమునా నది, అతి పెద్దది అయితే గాగ్రా నది. యమునా నది ఉపనదులలో అతి పెద్దది అయితే మనకి చంబల్ నది. సో నర్మదా నదికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్న నది సోన్ నది. సో నర్మదా నది అనేది మనకి ఇలా మధ్యప్రదేశ్లో పుట్టి
సో ఇలా వస్తుందన్నమాట. మధ్యప్రదేశ్లో పుట్టి ఇలా ప్రవహిస్తుంది మనకి నర్మదా నది. ఈ నర్మదా నదికి వ్యతిరేక దిశలో ఇలా ప్రవహించేది మనకి సోన్ నది. సో అది మనకి నర్మదా నది గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో మనకి బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారంటే మనకి దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అని పిలుస్తారు. బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారంటే కోసి నదిని పిలుస్తారు. అంటే ఈ నదుల వల్ల ఆ రాష్ట్రాల్లో వరదలకి గురవుతాయి అనమాట. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది వచ్చేసరికి మనకి రామ్గంగా నది. సో మనం ఆల్రెడీ నేషనల్ పార్క్స్ చెప్పుకున్నాము. భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1936లో ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఇదే మనకి ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్కు. సో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది వచ్చేసరికి రామ్గంగా నది. సో రామ్గంగా నది మనకి గంగా నదికి ఎడమ వైపున ఉండే ఉపనది. రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి ఇవన్నీ కూడా ఎడమ వైపున ఉండే ఉపనదులు. కుడివైపున ఉండే ఉపనదులు యమున, చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్, హుగ్లీ. ఇవన్నీ కూడా మనకి కుడివైపున ఉండే ఉపనదులు. సో దీని తర్వాత ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో క్వశ్చన్స్ చూడండి. సో ఇది మనకి గంగా నదికి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్. సో ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్రింది వాటిలో యమునా నదికి ఉపనది కానిది ఏంటి? చంబల్, బెట్వా, కేన్, గండక్. దాని తర్వాత ఈ భగీరథి, అలకనంద నదులు కలుసుకునే ప్రాంతం ఏంటి? దేవప్రయాగ, విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ. సో దాని తర్వాత మనకి బ్రహ్మపుత్ర, గంగా నదులను బంగ్లాదేశ్లో వరుసగా ఏ పేర్లతో పిలుస్తారు? సో ఇది కూడా మీరు ఈ 3 క్వశ్చన్స్కి ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు మీకు తెలిసినా తెలియకపోయినా సో నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఈ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేను కంటిన్యూ చేస్తాను కాబట్టి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి. సో చాలామంది క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు. సో వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 10% కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు. సో మీరు ఆన్సర్ చేస్తేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎంతమంది చూస్తున్నారనేది నాకు ఎలా తెలుస్తుంది? సో మీరు వీడియోస్ ఫాలో అవుతున్నారు అంటే మీకు నిజంగా ఉపయోగపడుతుంది అన్నప్పుడు సో మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి. మీరు కామెంట్స్కి ఆన్సర్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీరు వీడియోస్ చూస్తున్నారు సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. సో అప్పుడు మాత్రమే నేను వీడియోస్ చేయగలను. సో మీకు వీడియోస్ కామెంట్స్కి ఆన్సర్ చేయకపోతే సో మీరు వీడియోస్ చూస్తున్నారని నాకు ఎలా తెలుస్తుంది? సో అందువలన ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో సో నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. సో వీడియోస్ అనేవి మధ్యలో చూడకుండా సో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ కాదు. సో నేను ఈ వీడియోస్ ఎవరి కోసం చేస్తున్నానంటే సో కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి, ఎవరైతే బేసిక్స్ నేర్చుకోకుండా కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ మ్యాప్ పాయింటింగ్ రాని వాళ్ళకి సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నా. సో మీకు ఆల్రెడీ అన్నీ నేర్చుకొని చదివి ఉండి సో ఇవి చూడకుండా మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోండి. నేను మళ్ళీ తర్వాత కొన్ని చెప్తాను వేరే నెక్స్ట్ టాపిక్స్లో. సో ఈ వీడియోస్ వచ్చేసరికి నేను బేసిక్స్ మాత్రమే నేర్పిస్తాను. సో ఎవరైతే బేసిక్స్ నేర్చుకోకుండా మ్యాప్ పాయింటింగ్ లేకుండా జాగ్రఫీ చదువుతున్నారు, కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు సో నేను ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నా. సో మీరు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి వీడియోస్ని, సో అందరికీ షేర్ చేయండి. సో ఇంకా మీకు ఎవరికన్నా 3rd ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా 9550053156 సో నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసిన సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి మీకు డైరెక్ట్గా వస్తాయి. సో 9550053156 లేదా ఈ డిస్క్రిప్షన్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో మీ దగ్గర 3rd ఎడిషన్ బుక్ ఉంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బుక్ పైన 2024 అని ఉంటుంది. సో 24 అనున్నా 23 అనున్నా ఎడిషన్ చూసుకోండి. 3rd ఎడిషన్ ఉంటే మీరు మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ మీకు 4th ఎడిషన్ అనేది నవంబర్ మంత్లో రిలీజ్ అవుతుంది. సో ఈసారి 4th ఎడిషన్ అనేది నేను నియర్లీ 120 పేజెస్ అనేది బుక్లో చేంజ్ చేస్తున్నా. సో ఈసారి టోటల్గా 180 టాపిక్స్ ఉంటాయి, 400 పేజెస్ ప్లస్ ఉంటుంది బుక్ అనేది. సో ఇది మీకు నవంబర్ మంత్లో రిలీజ్ అవుతుంది. సో అప్పటి వరకు చాలా టైం పడుతుంది ప్రిపేర్ చేయాలి బుక్ అనేది. సో ఇలా మనకి 3rd ఎడిషన్లో శాంపిల్ పేజెస్ ఉంటాయి. ఇది 150 టాపిక్స్ ఉంటుంది, 277 పేజెస్ ఉంటుంది. సో ఎడిషన్ చూసుకోండి, 2023 ఉన్న 2024 ఉన్న బుక్ అనేది సేమ్ ఉంటుంది. సో ఎడిషన్ చూసుకొని తీసుకోండి. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది. సో ఇలా మనకి మ్యాప్ పాయింటింగ్లో మల్టీ కలర్లో ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మనకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం పశ్చిమానికి ప్రవహించిన నదులు ఏవైతే ఉన్నాయో శబర్మతి, మాహి, నర్మదా, తపతి నదుల గురించి చూద్దాం. థ్యాంక్ యూ.